పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి. డిసెంబర్ 1వ తేదీన ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాలు 19వ తేదీ వరకు జరుగుతాయి. అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు ఆయుధాలతో సన్నద్ధమయ్యాయి. కాగా వందే మాతరం గీతంపై ఒక రోజంతా చర్చ జరపాలని అధికార పక్షం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇదిలా ఉంటే శీతాకాల సమావేశంలో వక్ఫ్ సవరణ సహా మొత్తం 16 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా డిసెంబర్ 19వ తేదీ వరకు సదరు శీతాకాల సమావేశాలు జరుగుతాయి. అయితే ఈ సమావేశాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు ఆయుధాలతో సన్నద్ధమయ్యాయి. కాగా పార్లమెంటు శీతాకాల సమావేశంలో ఎన్నికల సంఘం ఇటీవల ప్రారంభించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కీలక అంశం కాబోతోంది. దీనినే ఇంగ్లీష్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అని అంటారు. కాగా సర్ ప్రక్రియపై కేంద్రంపై రాజకీయంగా దాడి చేయడానికి ప్రతిపక్షాలు సన్నద్ధమయ్యాయి. ప్రతిపక్షాల ఓటు బ్యాంకును దెబ్బతీయడానికే ఎన్నికల సంఘం ఇటీవల సర్ ప్రక్రియను తీసుకొచ్చిందన్న విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే సర్ ప్రక్రియ అంశంపై ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్లో సర్ ప్రక్రియను అడ్డుకొని తీరుతామని ఆమె వెల్లడించారు. అంతేకాదు పశ్చిమ బెంగాల్ జోలికి వస్తే బీజేపీ పునాదులనే కదిలిస్తామని మమతా బెనర్జీ హెచ్చరించారు. కాగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయంగా డీఎంకేను దెబ్బతీయడానికే ఎన్నికల సంఘం సర్ ప్రక్రియను ప్రారంభించిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు సర్ ప్రక్రియను నిలుపుదల చేయవలసిందిగా కోరుతూ సుప్రీంకోర్టులో డీఎంకే పార్టీ తరపున ఎంకే స్టాలిన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అలాగే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ నాయకత్వంలో ఉన్న కేరళ సర్కార్ కూడా సర్ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ ఇతర ప్రభుత్వాలను రాజకీయంగా దెబ్బతీయడమే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అసలు ఉద్దేశమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వందే మాతరం గీతంపై నెలకొన్న వివాదంపై ఒక రోజంతా చర్చ నిర్వహించాలని అధికార పక్షమైన బీజేపీ భావిస్తోంది. వందే మాతరం గీతం రచించి ఇటీవల 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు వివాదంగా మారాయి. వందే మాతర గీతంలోని కొన్ని చరణాలను 1937 నాటి కాంగ్రెస్ వర్కింగ్ సమావేశం తొలగించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఈ సందర్భంగా భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు ఆరోపణలు చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. వందే మాతరం గీతాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవించిందనంటున్నారు. ఈ నేపథ్యంలో వందే మాతరం గీతంపై ఈసారి పార్లమెంట్లో చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ సహా మొత్తం 16 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అయితే వీటిలో 5 కొత్త బిల్లులు ఉంటాయి. అయితే అందరి దృష్టి వక్ఫ్ సవరణ బిల్లుపైనే ఉంది. కాగా కొత్త బిల్లులతో సహకార యూనివర్సిటీల ఏర్పాటు, పంజాబ్ కోర్టుల సవరణ బిల్లు, మర్చెంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్, అలాగే ఇండియన్ పోర్టులు బిల్లు ఉన్నాయి. మొత్తం మీద పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి.